హాయ్ నమస్తే. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పిన గ్రంథాన్నే ఈరోజు స్త్రీ ద్వేషగా చూపిస్తున్నారు. ఒక్క శ్లోకాన్ని పట్టుకొని మన సంస్కృతిని మనమే తక్కువ చేసుకునేలాగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ అబద్ధాలు అనేవి ఆపండి. మనుస్మృతి గురించి మీరు వినదంతా నిజం కాదు. ఆ అబద్ధాల వెనుకున్న అసలు సత్యాన్ని ఈరోజు నేను ఈ వీడియోలో బయటికి తీస్తాను. విమర్శకులు పదే పదే చెప్పే శ్లోకం ఏంటంటే, పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే రక్షింతి స్థవిరే పుత్రాహ న స్త్రీ స్వాతంత్ర మర్హతి. దీనికి వాళ్ళు చెప్పేటువంటి అర్థం ఏంటంటే, స్త్రీ స్వాతంత్రానికి అర్హురాలు కాదని లాస్ట్ మాట పట్టుకొని వాళ్ళు అంటుంటారు. ఈ ఒక్క వాక్యం పట్టుకొని మనుస్మృతి మొత్తాన్ని కూడా మహిళా వ్యతిరేక గ్రంథంగా ముద్ర అయితే వేస్తున్నారు. కానీ ఆ శ్లోకం మొదటి 3 పాదాల్లో రక్షించాలి అనేది స్పష్టంగా ఉంది చూడండి. అంటే బాల్యంలో తండ్రి, యవనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకులు ఆమెకు రక్షణగా నిలవాలి. ఇది ఏంటిది? పురుషులకు మీ బాధ్యతను గుర్తు చేయడం అని, పురుషులకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడం. అలా చేస్తే చివరి పాదం అర్థం ఏమవుతుంది? స్త్రీని రక్షణ లేకుండా ఒంటరిగా వదిలేయొద్దు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇది స్వేచ్ఛను హరించడం కాదు, భద్రతను కల్పించడము, మగవాళ్ళకి ఒక సూచన చేయడం అన్నది. ఇక దాచిపెడుతున్న నిజాలు ఇవి. ఒకవేళ మనువుకి స్త్రీల విషయంలో ఇలాంటి చులకన భావం ఉంటే, మీరు చెప్తున్న చులకన భావం ఉంటే తన గ్రంథంలోనే ఇలా ఎందుకు రాస్తాడు చెప్పండి? నేను చెప్తున్నట్టుగా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు. వారికి గౌరవం దక్కని చోట చేసే మంచి పనులన్నీ కూడా వ్యర్థమే. అంటే స్త్రీని పూజించకపోతే పుణ్యకార్యాలన్నీ కూడా వృధాయే అని చెప్పినటువంటి గ్రంథం మీద స్త్రీ వ్యతిరేకి అని మీరు ఎలా అంటున్నారు? అంతేకాదు, ఏ ఇంట్లో స్త్రీలు బాధతో కన్నీళ్లు పెడతారో ఆ కుటుంబం నాశనం అవుతుంది అని కూడా మనుస్మృతి హెచ్చరించింది. ఇక ఆస్తి హక్కుల విషయంలో పుత్రేణ దుహితా సమా అని ఉంది. అంటే కుమార్తె కూడా కుమారునితో సమానము. ఇది వేల ఏళ్ల క్రితమే ఈ సమానత్వపు భావాన్ని శాస్త్రంలో రూపొందించిన తర్వాత మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. కానీ ఎప్పుడో ఏళ్ల క్రితమే శాస్త్రంలో దీన్ని పెట్టారు. ఇది చాలా చిన్న విషయం కాదండి మిత్రులారా. స్త్రీలను గౌరవించాలని, పూజించాలని చెప్పే శ్లోకాలను దాచిపెట్టి ఒకే ఒక శ్లోకానికి వక్ర భాషని చెప్పి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మన సనాతన ధర్మ సంస్కృతిని మీద మనకే అపనమ్మకం కలిగించే ప్రయత్నం ఇది. ఎవరో చెప్పిన ఈ అసంపూర్ణమైనటువంటి మాటలు విని మనం వారసత్వాన్ని మనమే నిందించుకోవడం ఆపేద్దాం. ఎవరైనా ఆ ఒక్క శ్లోకాన్ని చూపిస్తే స్త్రీలను దేవతగా పూజించమన్న ఈ శ్లోకాల గురించి కూడా వాళ్ళకి తెలియజేయండి, గుర్తు చేయండి. ఈ నిజం నలుగురికి తెలియాలి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి అందరితోనూ పంచుకోండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.